గృహహింస గురించి కొంచెం అంటే ఇవంతా ఎటు తిరిగి దాని కిందకే వస్తాయి. బట్ నిన్న నైట్ టీవీ చూస్తున్నాను. కరోనాలో పెరుగుతున్న అక్రమ సంబంధాలు అని వచ్చింది. నేను ఎందుకో ఖచ్చితంగా ఇది ఆడవాళ్ళకి సంబంధించి అనుకున్నాను. అదే ఉంది. ఓ భర్త ఎక్కడో భార్యను వదిలేసి వెళ్తాడు, ఈవిడని చూసుకోమని ఆయన ఫ్రెండ్ని పంపిస్తాడు. ఆయన ఫ్రెండ్తో ఉన్నది ఆయన పెట్టిపోయిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. ఆయన ఏదో అరెస్ట్ చేశారు, అది అయిపోయింది. అంటే అది మాత్రమే వార్త అవుతుంది ఇక్కడ. ఏం మాధవి కథ ఏమో మనకు కొత్తదా? కాబట్టి ఇప్పుడు మద్యం అమ్మకాలు ఆపడం వల్ల చాలామంది మా భర్తలు ఇంట్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు, దయచేసి ఓపెన్ చేయండి అన్నది మనం టీవీలో చూసాం. సో ఇప్పుడు ఎకనామిక్ చాలామంది ఉద్యోగాలు పోవడం, జీతాలు రాకపోవడం, పని లేకపోవడం కూడా అంటే ఆ ప్రతాపం ఎవరి మీద చూపిస్తారు ఇమీడియట్గా. సో దాని అంటే డైరెక్ట్గా ఈ వైలెన్స్ అనేది. తర్వాత ఇంకొకటి నిన్నే మన దేశీ దేశాల్లో కూడా పెట్టాము, 17 lakhs millions అక్రాస్ ద వరల్డ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ డ్యూరింగ్ కరోనా అని వచ్చింది. తర్వాత ఈ అంటే 2 యాంగిల్స్లో ఇచ్చారు వాళ్ళకి. అంటే ఇట్లాంటి కాలంలో డెలివరీస్ ఎట్లా అవుతాయి అనేది ఒకటి ఉన్నా కూడా మళ్ళీ ఎకనామిక్ ఇంపాక్ట్ ఒకటి, హెల్త్ కన్సర్న్స్ ఒకటి ఉన్నాయి. సో ఎప్పుడు పేదరికం వచ్చినప్పుడు ఆడవాళ్ళ మీద ఒక ఇంపాక్ట్ పడుతుంది. అందులో కింది కులాలు, కింద సామాజిక అది ఎంత డౌన్ ట్రాడన్ పోతూ ఉంటే అంత విపరీతమైన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ లాక్డౌన్ సందర్భంలో 40% పెరిగిందని మనం రిపోర్ట్ అవుతుంది. మరి పోలీస్ వాళ్ళేమో తగ్గింది, చాలా సరదాగా హాయిగా లాక్డౌన్లో కలిసి ఉన్నారు అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు, ఎపిడమిక్స్ ప్రపంచంలో అనేక సందర్భాల్లో వచ్చాయి. వచ్చిన ప్రతి సందర్భంలో స్త్రీల మీద గృహహింస, తరువాత లైంగిక హింస, ఈ 2 పెరగడం అనేది రిపీట్ అయిన వాస్తవం. రిపీట్ అయింది, రికార్డ్ అయింది. ఇప్పుడు మనకి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో దాదాపుగా కొన్ని కోట్ల మంది మహిళల మీద సైన్యం అత్యాచారాలు చేసింది. అది రికార్డెడ్ ఫ్యాక్ట్. కానీ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు సైన్యాలు మార్చ్ చేసినా వాళ్ళ విజయ పతాకాలన్నీ స్త్రీల శరీరాల మీద నాటారు. అది వాళ్ళు ఏ మతానికి, ఏ కులానికి, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా నాటారు. సో ఎపిడమిక్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం పాలస్తీనా నుంచి వచ్చిన ఒక మహిళా నేతతో మాట్లాడుతున్నాను. చాలా సంవత్సరాల క్రితం. నాకు అప్పుడు కొన్ని అంటే మనకి రోజువారీ జీవితంలో కాన్ఫ్లిక్ట్ జోన్ అనేది సౌత్ ఇండియాలో చాలా తక్కువ, వార్ జోన్. సో ఆవిడతో మాట్లాడుతుంటే నాకు ఒక కొత్త చిత్రం కనపడింది. ఆవిడ ఏమందంటే, మా మగవాళ్ళు ఈ 70-80 ఏళ్ల యుద్ధంలో బయటికి వెళ్తారు కదా, తిరిగి వస్తారో లేదో తెలియదు. ఒకవేళ బయటికి వెళ్ళినా వాళ్ళని ఇజ్రాయలీ సైనికులు ఒక 10 చోట్లన్నా ఫ్రిస్కింగ్ చేస్తారు వెళ్ళి వచ్చే లోపల. వాడు ఒక విపరీతమైన నిస్సహాయమైన కోపంతో ఉంటాడు. బయటికి వెళ్తే బతుకుతాడో చేస్తాడో తెలియదు, జీవితం ఉంటుందో లేదో తెలియదు, జాబ్ లేవు, గ్రోత్ లేదు. ఈ నేపథ్యంలో వాడు ఏమనుకుంటాడంటే, ఇంట్లో భార్య, కుటుంబం తన కంట్రోల్లో ఉండాలి. నేను బయట ఏది కంట్రోల్ చేయలేను, నా చేతుల్లో లేదు, కానీ నా భార్య మాత్రం నా కంట్రోల్లో ఉండాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, బయట ఒక అల్లకల్లోలం ఏర్పడ్డప్పుడు, ఒక ఊహించని పరిణామం బయట జరిగినప్పుడు, జీవితం నీ చేతుల్లోంచి నీళ్లలా జారిపోతుందేమో అని భయం ఏర్పడ్డప్పుడు. ఇప్పుడు భారతదేశంలో కరోనా ఎంతవరకు చంపుతుందో నాకు తెలియదు, కానీ ఎంతమంది పీడకలలతో చచ్చిపోతారో నాకు తెలియదు. అంత పీడకలల్ని హెడ్డింగ్లు పెట్టారు. ఉదాహరణకి మృత్యుహేళ, యమఘంటికలు మన మీడియాలో వస్తున్నాయి. మొత్తం ఎంతమంది చచ్చిపోయారు? 1056 మంది ఇప్పటికి. యాక్సిడెంట్లో 2 లక్షల మంది పోతారు ఏడాదికి. అవును, ఇంకా మలేరియా, డయేరియా, హార్ట్ అటాక్లు, షుగర్లు ఇవన్నీ పక్కన పెడతారు. ఆకలి చావులు ఎక్కువ ఉన్నాయి, హంగరు. సో ఇవన్నీ పక్కన పెట్టినా ఈ 1000 మందికి మృత్యు ఘంటికలు అని పెట్టారు. అంటే మిడిల్ క్లాస్ ఫోబియా మొత్తం దేశానికి రుద్ది ఇంత భయాందోళన కలిగించిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు జనము ఎవ్వరు పడితే వాళ్ళు కొత్త వ్యక్తుల మీద దాడి చేసే పరిస్థితుల్లో ఉంటాయి.
ఎంత భయాందోళన కలిగించారంటే ఈ లాక్డౌన్ అవ్వగానే 2 రోజుల కల్లా మన ఈ జార్ఖండ్ నుంచి 2 వ్యక్తులు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి జార్ఖండ్ వెళ్ళారు. ఊళ్ళోకి రానియాలని ఒక బృందం, రానియకూడదని ఒక బృందం, ఇద్దరు కొట్లాట్లకు దిగారు. అంటే రాయిట్స్ జరిగే పరిస్థితి ఈ భయాందోళన కలిగించాయి. బయట జీవిత చిత్రం అనేది ఎంత భయానకంగా తయారైందో చూడండి మీరు. దీని పరిణామం ఎక్కడ కనపడుతుంది? నువ్వు ప్రపంచాన్ని అదుపు చేయలేనప్పుడు నువ్వెవరిని అదుపు చేస్తావు? అత్యంత చులకనగా మనకి తేలిగ్గా దొరికే వ్యక్తి ఎవరు? మన కోపాలని, నిస్సహాయతల్ని, మనకు సంబంధించిన ఫ్రస్ట్రేషన్స్ని తీర్చుకోవడానికి ఆబ్వియస్గా ఆడవాళ్ళు. అది ఏ తరగతికి చెందిన ఆడవాళ్ళన్నా కావచ్చు. ఇదొక భాగం. ఆహారం లభించదు, ఆదాయం లేదు, పిల్లలు మరణిస్తారేమో అని భయం, ఊళ్ళోకి ఇంట్లోకి వెళ్ళగడమో లేదో తెలియదు, ఉన్న చోట కిరాయి ఉంటే వెళ్ళగొడతారేమో అని భయం. ఇప్పుడు వెళ్ళిపోమన్నారు కాబట్టి తిరిగి ఊళ్ళకి వెళ్ళిపోతే ఊళ్ళో రానియకుండా క్వారంటైన్లో ఉంటే పిల్ల మేకలతో ఎట్లుండాలి? ఇన్ని భయాల మధ్యలో వైలెన్స్ ఎవరి మీద జరుగుతుంది? ఒక షెల్టర్ హోమ్లో ఏదో అత్యాచారం జరిగిన ఘటన కూడా మనం చూసాం. షెల్టర్ హోమ్స్లో ఇన్హ్యూమన్ బిహేవియర్ అంటే వాళ్ళకి, ముఖ్యంగా యూపీ షెల్టర్ హోమ్స్లో వాళ్ళకి అక్కడ బర్రెలకి మేత వేసినట్టుగా ఒక కాలంలో పెట్టేసి ఫుడ్ ప్యాకెట్స్ వీళ్ళు పారిపోతున్నారు. అంటే వాళ్ళకి పాజిటివ్ ఉందో లేదో కూడా తెలియదు. అక్కడ టాయిలెట్స్ లేవు, ఏమీ లేవు. అంటే ఈ హింస ఎట్లాంటిది? ఇది ఒక రకమైన హింస అయితే, ఇంకో రకమైన హింస నా దృష్టికి వచ్చింది. దే డోంట్ హ్యావ్ శానిటరీ నాప్కిన్స్. శానిటరీ నాప్కిన్స్ లభ్యత లేదు. అదొక అవసరం కింద ఇంతవరకు మనం అనుకోలేదు. సో ఏం చేయాలి ఇప్పుడు? క్లాత్ అంటే చింపి అన్నీ ఏది పడితే ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర చింపడానికి. సో ఇదొక పెద్ద ఇష్యూ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కక్ష ఎవరి మీద తీర్చుకోవాలి? ఇద్దరికి మధ్య ఘర్షణలు జరుగుతాయి. ఈ ఘర్షణలో తన్నులు తినేది ఆబ్వియస్గా స్త్రీ అవుతుంది. ఇది ఒక రకమైన విషయం. అది మొత్తం జీవితానికి సంబంధించిన యాంగ్జైటీ. అదే సందర్భంలో వీళ్ళు కనుక ఇళ్లల్లో ఉండిపోతే, వీటన్నిటికి తోడు ఇంకో విషయం ఏంటంటే సారా దొరకపోవడం. సారా దొరకపోవడం అనేది 2 కోణాల నుంచి చూడాలి మనం. ఒకటి, ఈ మన బస్తీలలో సారా దొరకపోతే స్పిరిట్ దగ్గర మొదలు పెడితే మన ఎరేజర్ వరకు, వైట్నర్ వరకు అన్నీ తాగేవాళ్ళు. కానీ కొన్ని చోట్ల నేనేం చూశానంటే ఈ పిల్లలు ముఖ్యంగా వాడి పారేసిన శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉడకపెట్టి ఇన్హేల్ చేస్తారు. అంటే దానిలో ఉండే వాడే పదార్థం ఏదైతే ఉంటుందో అది యాక్చువల్గా ఇట్ గివ్స్ యూ నిషా. అది రిపోర్ట్ అయింది. సో ఇప్పుడు అటువంటి పద్ధతులు కూడా వీళ్ళు ప్రమాదకరమైన పద్ధతులు, ఇట్స్ వెరీ డేంజరస్ గ్యాసెస్, వాటన్నిటి జోలికి ఇప్పుడు ప్రయోగాలకే వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉండలేరు. అంటే ఉన్న ఆరోగ్యం కూడా మరింత నాశనం అయ్యే దశకి పేద వర్గాలు వెళుతున్నాయి. ఇంకా రెండో విషయానికి వస్తే మధ్యతరగతి. మనకి తెలంగాణ సమాజంలో ప్రత్యేకించి 30% పైగా అడిక్షన్ ఉంది. అంటే అప్పుడప్పుడు తాగడం కాదు, రెగ్యులర్ అడిక్షన్ ఉంది 30% పైగా. అంటే దీన్ని ఎడిక్టెడ్ సొసైటీ కింద చెప్పుకోవచ్చు మనం. ఎడిక్టెడ్ సొసైటీయే కాదు, తాగడం అనేది మా సంస్కృతి గొప్ప అని కూడా సారా అమ్ముకోవటానికి మనం సేల్స్మెన్ జాబ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎడిక్షన్ ఏం చెయ్యాలి? ప్రభుత్వాలు కుటుంబ సంక్షేమం గురించి మాట్లాడితే ఏం చేయాలంటే డీ అడిక్షన్ సెంటర్ల యొక్క హెల్ప్ లైన్ నంబర్లు ఇవ్వాలి. డీ అడిక్షన్ సెంటర్లో 24/7 కౌన్సిలింగ్ కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఒక్కసారి అకస్మాత్తుగా మానేస్తే, 1 లీటర్ మందు రోజు కొట్టేవాడు అకస్మాత్తుగా మానేస్తే ఏమవుతుంది? మోతాదుల్లో తగ్గించుకుంటూ వస్తారు డీ అడిక్షన్ సెంటర్లో కూడా. వాళ్ళకు వచ్చే డిప్రెషను, ఫ్రస్ట్రేషను, వైలెంట్ బిహేవియరు, చాలామంది చనిపోయినట్టు హెలూసియేషన్స్, వీటన్నిటిని వాళ్ళు డీల్ చేస్తారు. వీటన్నిటిని నువ్వు ఇళ్లల్లో ప్రదర్శించడం మొదలు పెడితే వీళ్ళకి తెలుస్తుందా అసలు? వీళ్ళకి తెలుస్తుందా? ఇప్పుడు ఆడవాళ్ళు ఏ దశకు వచ్చారంటే, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ వర్కింగ్ క్లాస్ ఆడవాళ్ళు ఆ సారా ఏదో బొయ్యిరాదయా తాగన్న పడి ఉంటాడు వీడు అనే దశకు వచ్చారు. అంటే వీళ్ళ ప్రవర్తన భరించలేని దశకి చేరింది.
ఇది అల్టిమేట్గా వైలెంట్ బిహేవియర్కి దారితీస్తుంది. వైలెన్స్ ఆడవాళ్ళ మీద జరగట్ల ఈ విడ్రాయల్ సింబల్స్తో, అది పిల్లల మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, భారీ ఎత్తున జరుగుతుంది. ఇది ఒకటి. అంటే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యగా, ఎంత ప్రణాళికారహితంగా, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నాయి. ఆఫ్టర్ థాట్ అన్న రావాలిగా, ఆపేస్తే ఏమవుతుంది అనేది. ఇది ఒక భాగం. రెండో భాగం, మిగిలిన వాళ్ళందరూనేమో కుటుంబం ఎట్లా నడవాలా అని ఆందోళన పడుతుంటే, ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని యుద్ధాలు నడుస్తున్నాయి. మనకి భారతదేశ వ్యాప్తంగా 48 లక్షల మంది డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు, ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు. ఈ ఇళ్లల్లో పనిచేసే వాళ్ళల్లో ఇప్పుడు ఇళ్ళకి రానివ్వటం లేదు. రానివ్వకపోవడం వల్ల, ఆదాయం లేకపోవడం వల్ల, ఇప్పుడు అతను ఏదో ఒకటి ఇన్హేలర్ కొనుక్కుందాం అనుకుంటాడు. మామూలుగా మనకు అలవాటు ఏంటి, మన కూలి తాగేసి పెళ్ళాన్ని కూడా 4 తన్ని లాక్కెళ్ళే అలవాటు ఉంది కదా. ఇప్పుడు తన్నినా అక్కడ ఏమీ వచ్చే పరిస్థితి లేదు. సో ఆ తన్నులకి ఇంకొక 2 తన్నులు తన్ని ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడం. మరోవైపున మిడిల్ క్లాస్ కుటుంబాల్లో నాకు మొత్తం ఈ లాక్డౌన్ మొదలైన దగ్గర నుంచి గొప్ప రొమాంటిక్ పోస్టులన్నీ వచ్చాయి. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. దాంట్లో ఒక ఆయన అయితే, ఆయన హీజ్ కైండ్ ఆఫ్ నాస్టాల్జిక్. చాలామందికి మనం ఆటవిక యుగంలోకి బర్రెలు బరిసెలు పట్టుకొని తిరుగుతామేమో, వేటకెళ్తామేమో అన్నంత ఆనందం వచ్చేసింది చాలామందికి. కొంతమందికి ఏమో మరీ వేటకెళ్ళటం అంటే కుదరదులే, కానీ మనం ఆ పాతకాలంలో మాదిరి చెంబట్టుకుని బయటికి పోదామా అనుకునేంత ఆనందం కూడా వచ్చింది. అంటే వాళ్ళ అదుపులో ఏంటంటే, మళ్ళీ కొంతమందికి మనకి ఇదివరకు డొమెస్టిక్ కేసులు వచ్చేవి. నేను ఉద్యోగానికి వెళ్తే మా ఆవిడ ఏం చేస్తుందో అనుకునే మధ్యతరగతి గ్యాంగ్ ఒకటి ఉంది. ఈ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళకి అనుమానాలు బాగా పెరిగాయి. సో వీడు నిరంతర చింతనలో ఉంటాడు. 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నావే అని అడుగుతుంటాడు. ఆ టైపు వాళ్ళు ఒక నాస్తాల్జికి వెళ్ళారు. మా ఆవిడకి నేనే కాపలాగా వస్తా ఇంట్లో కూర్చొని, అబ్బా అనుకొని ఆనందపడిన వాళ్ళు ఉన్నారు. సో కానీ దీన్ని అంతటినీ మనం, అంటే పవిత్రమైన కుటుంబ వ్యవస్థకి సంబంధించిన ఒక రోజీ పిక్చర్, ఒక పంచరంగుల స్వప్నం, పంచరంగుల 7 రంగుల 7 రంగుల స్వప్నం, 7 రంగుల స్వప్నం ఒకటి ఉంది మనకి. 7 రంగుల స్వప్నం ఏంటి, మనకే మాయాబజార్లో లాహిర్ లాహిర్ పాట ఉంటుంది తెలుసుగా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 3 జంటలు అలా వెన్నెల విహారం చేస్తారు. ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంటుందిలే ఆ పాటలో, కానీ పాట కూడా బాగుంటుంది. కానీ అంత రోజీ పిక్చర్ ఇచ్చారు. ఏంటి ఆ రోజీ పిక్చరు, అందరూ ఇళ్లల్లోనే ఉంటారు, బయట భోజనాలు మానేస్తారు, ఇంట్లో వంట చేసుకొని ఆరోగ్యకరంగా తింటారు. ఎవరు తింటారు వంట చేసుకొని అని అందరినీ కలిపారు. ఆడవాళ్ళు వండి పెడితే వీళ్ళు కుంభాలు మెక్కుతుంటారు, అది వాస్తవం. తర్వాత ఆరోగ్యకరంగా తింటారు, కుటుంబంతో గడుపుతారు, క్వాలిటీ టైం, పిల్లలతో గడుపుతారు, ఆనందోత్సాహాలు, ఆడుకోటాలు, అనుబంధాలు పెరిగిపోయి చెక్కబడి పెరిగైపోటాలు. ఐ వాజ్ కైండ్ ఆఫ్ 7th heaven. మబ్బుల్లో నడిచే కాసిన రోజులు నిజమే కదా అని. కానీ ఢమీమని వాస్తవాలు వెనక్కి తీసుకొచ్చినాయి. ఎప్పుడు తీసుకొచ్చినాయి అంటే, ఒక 3 weeks ago, 3 or 4 weeks ago అనుకుంటే, April 1st weekలోనే బ్రిటన్ ఒక హౌస్ కమిటీ వేసింది విత్ ఆల్ పార్టీస్. ఆ హౌస్ కమిటీలోకి వాళ్ళు వితిన్ వీక్ అమెండ్మెంట్స్ చేసి సివిల్ సొసైటీని కూడా పిలిచారు. వాళ్ళు పిలవడంతో పాటు వాళ్ళ వాళ్ళ క్యాబినెట్ వాళ్ళు, నాకు గుర్తుండి 1,75,000 పౌండ్లు డొమెస్టిక్ వైలెన్స్కి అదనము, అంటే ఆల్రెడీ ఉన్న శాంక్షన్స్ కాకుండా అదనపు కేటాయింపులు చేశారు. చేసి ఏం చేశారంటే, షెల్టర్ హోమ్స్ అన్నీ నిండిపోతున్నాయి, కొత్తగా షెల్టర్ హోమ్స్ కట్టాలి. వాళ్ళు వాడిన పదాలు ఏంటంటే, డొమెస్టిక్ వైలెన్స్ మే హ్యావ్ ఎ డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఆన్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ విచ్ స్టార్టెడ్ అడిషనల్లీ డ్యూరింగ్ కరోనా క్రైసిస్ అని మొదలు పెడితే, ఇంకొకళ్ళు ఉన్నారుగా వీళ్ళు ఐక్యరాజ్య సమితోళ్ళు, వాళ్ళు దాని ఫాలో అప్లో వాళ్ళేం ప్రకటన ఇచ్చారు, ఇట్స్ ఎ క్రైసిస్ విత్ ఇన్ ద క్రైసిస్. సంక్షోభం లోపట వచ్చిన ఇంకో కొత్త సంక్షోభం ఇది. ఇట్ ఈస్ డ్యూ టు లాక్డౌన్. దీంట్లో వాళ్ళు రికగ్నైజ్ చేసింది ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం ఇది ఎందుకు వచ్చింది, లాక్డౌన్ ఉండడం వల్ల వల్నరబిలిటీ ఆడవాళ్ళది ఎట్లా పెరిగింది అంటే, ఇదివరకు 10-12 గంటలు బయట ఉండి సాయంత్రం వచ్చి కోటింగ్ ఇచ్చి పడుకునే భర్త 24 గంటలు ముందే ఉంటున్నాడు. భర్త బయటికి పోగానే ఎక్కడో చోట ఫోన్ చేసి
కాస్త అవుట్లెట్ తీసుకోవటమో, పుట్టింటికి చెప్పుకోవటమో, పుట్టింటికి వెళ్ళిపోవడమో, లేకపోతే ఇరుగింటి పొరుగింటి ఫ్రెండ్స్కి వెళ్ళిపోవడమో, వాళ్ళకి చెప్పి ఏదో ఒక సహాయం పొందటమో, వాళ్ళు సహాయం పొందుతారేమో పోలీసుల నుంచో ఇంకో నుంచో అనే భయం భర్తకుంటాం, ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు అవేం లేవుగా. 24 గంటలు కాపలా ఉంటాడు. దానివల్ల ఏం చేశారంటే యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్లో ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఇట్ ఈజ్ యు ఆర్ నాట్ ఎలోన్ అని ఆన్లైన్ క్యాంపెయిన్ పెట్టారు. పెట్టడంతో ఊరుకోలే, మొత్తం ఆస్ట్రేలియాతో సహా ప్రతి దేశంలోనూ హెల్ప్ లైన్ నంబర్సు, సెంటర్సు, షెల్టర్ హోమ్స్ కెపాసిటీస్ ఇంక్రీజ్ చేయడంతో పాటుగా ఆన్లైన్ కౌన్సిలింగ్ భారీ ఎత్తున మొదలుపెట్టారు. దానికి తోడుగా అనుమానించిన ప్రదేశాలు అంటే మందుల షాపులు, ఫార్మసీసు, మాల్సు, కిరాణా దుకాణాలు, ఎక్కడికైనా ఆడవాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటే అక్కడ కోడ్ వర్డ్స్ ఇస్తున్నారు. అంటే డైరెక్ట్గా భర్త పక్కనున్నా కానీ ఈమె ఒక కోడ్ వర్డ్ వాడితే ఆ దుకాణదారు అర్థం చేసుకోవాలి, ఏంటి అంటే ఇట్లా జరిగింది అని చెప్పి. దాన్ని అతను రిపోర్ట్ చేస్తే ఆమెను ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్లో డొమెస్టిక్ వైలెన్స్ లాస్ చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక లండన్లో ఏప్రిల్ ఫస్ట్ 2 వీక్స్లో 4,000 మందిని డొమెస్టిక్ వైలెన్స్ మీద అరెస్ట్ చేశారు ఒక్క లండన్ సిటీలో. సో ఇది చాలా ఎత్తున పెరిగింది. దీని గురించి చెప్తూ ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీ కరోనా మీద జరిగే యుద్ధంలో డొమెస్టిక్ వైలెన్స్ మీద జరిగే యుద్ధం కూడా అంతర్భాగంగా ఉండాలి, లేకపోతే దీని ఎఫెక్ట్ పిల్లల మీద, స్త్రీల మీద, అంటే రానున్న కాలం మీద విపరీతంగా ఉంటుంది. ఇదో పెద్ద ఆరోగ్య సమస్య కింద ఇన్ ఇట్ సెల్ఫ్, దానంతటదే ఒక ఆరోగ్య సమస్యగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. దీన్ని భారతదేశ కాలమాన పరిస్థితులకు అన్వయిద్దాం. అంటే ప్రపంచ పటంలో భారతదేశం లేదండి, మేము ప్రత్యేకం అండి అంటే నేనేం చెప్పలేను, కానీ ప్రపంచంలో భాగంగా ఉంది కాబట్టి కదా కరోనా వచ్చింది. మాకు రాదు రాదు అని అరిసిన తర్వాత, కొంపలెక్కి అరిసిన తర్వాత కూడా నేను వస్తా అని వచ్చింది కదా. కాబట్టి మనం అతీతం కాదని తేలిపోయింది కదా. కాబట్టి భారతదేశం ప్రపంచంలోనే ఉంది బాబు, భూమి మీదే ఉంది, భూమి మీద జరిగేవన్నీ మనకు కూడా జరుగుతాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ కూడా భారతదేశంలో ఉంది, అది కూడా మర్చిపోద్దు. సో ఈ నేపథ్యంలో ఈ లాహిరి చిత్రం చెప్తున్నానే, అది దెబ్బతింది. ఎట్లా దెబ్బతింది? ఇక్కడ ఒకటి అంటే ఎజంప్షన్స్ నుంచి బయటకు వద్దాం. ఇంటి వంట తినడం అంటే ఏంటి? ఇంటి వంట ఎవరు చేస్తారు? నలభీములు చేస్తారా? చెయ్యరు కదా. అదేంటి చిరంజీవి దోశ వేస్తున్నాడు, ఎన్టీఆర్ ఊడుస్తున్నాడు, సోషల్ అది వీడియోల కోసం చేశారులే, వాళ్ళకి నటులు కాబట్టి అలవాటు చూపున. అలా బయట సినిమాలు లేవు కదా, ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇంట్లో అన్న వీడియో తీసుకోకపోతే నటుడిని కాదని మర్చిపోతారని చేశారు. అది సోషల్ మీడియా, నువ్వు దాన్ని సీరియస్ తీసుకోకమ్మా. అలాగా సోషల్ మీడియాలో దోశ వేసిన తర్వాత ఆ ప్లేట్ని ఎవరు కడిగారు అని పెట్టరే. నేను అది అడగను. నువ్వు నిజంగా మగాడివైతే నీ ఇంట్లో పాయకానా ఎవరికి అడిగారు? అంటే ఇంటి పనుల్లో కూడా కొన్ని గౌరవప్రదమైన పనులు ఉంటాయి సుమా. ఆ గౌరవప్రదమైన పనులన్నీ వాళ్ళు చేశారు. సో లెట్స్ కమ్ బ్యాక్. సో ఈ ఇంటి పనులు ఎవరు? భారతదేశంలో పురుషోత్తములు చేస్తారా? ఆడు మగాడురా బుజ్జి సీనుల్లో ఎక్కడన్నా వంట చేసే మగాడురా బుజ్జి ఉన్నాడా? లేడు కదా. పైగా మన నమ్మకం కదా, ఒక నమ్మకం, గొప్ప నమ్మకం ఏంటంటే ఆడవాళ్ళు వంట చేసి తృప్తి తీరా మొగుడు తిని ఇంతంత బాణపొట్టలు పెంచితే కానీ వాళ్ళకి తృప్తి ఉండదని మనం నమ్ముతాం కదా. ఒక అంధవిశ్వాసాల్లో అదొక భాగం కదా. సో వంటింట్లోకి ప్రవేశం లేదు. పైగా వెళ్తే మనకు ఒక ఎక్స్క్యూజ్ ఉంది, మాకు రాదు, ఆవిడ చేస్తే చాలా టేస్టీగా చేస్తుంది. సో చచ్చుకుంటూ ఆడవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోము 24 గంటలు. నువ్వు ఐటీ సెక్టర్ వాళ్ళకి ఇది కూడా ఉంది పాపం. అంట్లు తోమడానికి వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు మానేశారు కాబట్టి ప్రతి ఒక్క చిన్న పని, ఇల్లు క్లీనింగ్తో మొదలు పెడితే బాసనలు దోమే పని వరకు చచ్చుకుంటూ చేసుకుంటూ మళ్ళీ నీ కంప్యూటర్ ప్రాజెక్టులే ఉంటే అది చేసుకోవాలి. ఈ చేసుకోవటంలో ఒకటి ఉంది. ఇదివరకు లేక ఇదిగో నాకు ఇదే వచ్చి ఉప్మా వండి పడేసి పరిగెడతా అనడానికి లేదు ఇప్పుడు. నాకు వస్తున్న ఫోన్లు ఇవి. ఇదివరకు ఏదోటి కాసిన కార్న్ ఫ్లేక్స్ ఉప్మాలో వండుకొని పరిగెత్తేవాళ్ళం బాక్స్లో వేసుకొని, లేదు 2 చపాతీలు చేసుకుని బాక్స్లో వేసుకుంటే కార్న్ ఫ్లేక్స్ తినేసి పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు మా ఆయన ఇంట్లోనే ఉంటున్నావుగా, దోశలు వేయచ్చుగా, పెసరట్లు వేయచ్చుగా, ఇడ్లీ వేయచ్చుగా, చట్నీ చేయొచ్చుగా, ఒక చట్నీనే చేసావా, ఎందుకు పల్లీ చేసావు అల్లం చేయలేదా అంటున్నాడు. ఏం చేయాలి అని
రుబ్బమని కూర్చుని ఓ రోల్ తెచ్చిపెట్టని చెప్పాను. అంటే ప్రేమగా ఉండే భర్తలు కూడా నాకు రాదు నువ్వు చెయ్యవా అని ప్రేమ దోపిడీ ఒకటి చేస్తారు. సో ఈ ప్రేమ దోపిడీకి లోనైన ఆడవాళ్ళు ఇదివరకు పాపం ఉద్యోగం చేసే ఆడవాళ్ళు 13 గంటలు పనిచేస్తారని UN విమెన్ చెప్పారు. కానీ ఇప్పుడు అది 16 గంటలకు పెరిగింది. వీళ్ళు అనార్గనైజ్డ్ సెక్టార్లో చేరిపోయారు ఇప్పుడు. దానికి తోడు పిల్లలు ఉన్నారనుకో, 18 పిల్లల దృక్పథం నుంచి మాట్లాడదాం. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తోచదు. నువ్వు ఎంతసేపు టీవీలు చూస్తారు, వాళ్ళు పరిగెత్తాలి, ఆడుకోవాలి, ఎనర్జీ స్పెండ్ చేయాలి, వాళ్ళు అల్లరి చేస్తారు, అది వాళ్ళ హక్కు. నువ్వు బందీ చేస్తే మరింత అల్లరి చేస్తారు. వాళ్ళని సముదాయించే కర్తవ్యం ఎవరిది? నవ్వినప్పుడు బిడ్డ మన చంకన ఉంటాడు, ఏడ్చినప్పుడు ఇదిగో నేను ఏడుస్తున్నాడని ఇచ్చేస్తాం కదా. పని విభజనలో, శ్రమ విభజనలో ఈ గోలంతా ఆడవాళ్ళు న్యాచురల్లీ పిల్లల్ని కాపాడుకోగలరు, అది మగాడి పని కాదు. సో పిల్లల గోల సముదాయించడం, ఆపటం, అల్లరి ఆపటం, వాళ్ళకి ఆన్లైన్ లెసన్స్ చూస్తున్నారు లేదా, హోంవర్క్లు చేస్తున్నారు లేదా, ఇవన్నీ ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తారండి, ఆ పని. తరువాత ఆయన చెప్పాడు, ఎవరో ఒక ఆయన, శర్మ గారు శాస్త్రి గారు, మొన్న చూసి నేను చాలా ముగ్ధురాలను అయిపోయా, నోట మాట రాకుండా అయిపోయా. అందులో ఆయన వాకృచ్చింది ఏంటంటే, ఇంట్లో ఉంటాం కదండి, మామూలుగా 3 సార్లు తినేది 4 సార్లు తినాలనిపిస్తుంది. అవునా, 4 సార్లు తినాలనిపించడం పట్ల నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, కానీ నువ్వు వండుకొని తిని సావచ్చుగా. మా ఆవిడే వండి పెట్టాలి, నేను మాత్రం తినాలి. తిని నేనేం చేస్తా, అక్కడ కూర్చుని ముందింట్లో కూర్చుని పేపర్ పేపర్ లేదు మన అదృష్టం కొద్ది, వాట్సాప్ చూసుకుంటూనో, టీవీ చూసుకుంటూనో, ఏమే ఇందులో అల్లం పడలేదు, ఏమే ఇందులో పంచదార పడలేదు అని మనం చెప్పుకుంటూ ఉండొచ్చు, ఇంగు వేయవా అనుకుంటూ ఉండొచ్చు. సో బాగా తినాలని కోరిక పుడుతుందట, తినటానికి సాధించాలి. దీనికి తోడు ఇంకోటి ఉంది, మధ్యతరగతి గృహాల్లో అత్తో మామో ఇద్దరో ఉన్నారనుకోండి, అప్పుడు చూడాలి లాహిరిలో గృహమే కదా స్వర్గసీమ. ఇదంతా ఒక భాగం. రెండోది తీరిక టైము. ఇదివరకు వాళ్ళలో మనము 24 అవర్స్ భరించడం అయ్యే పని కాదమ్మా. భారతదేశ అరేంజ్డ్ మ్యారేజ్ వ్యవస్థలో ఒకళ్ళ మోకాలు ఒకళ్ళు ఎంత ప్రేమించుకున్నా 24 కష్టం. కానీ లాక్డౌన్ తర్వాత ప్రేమలు లేని చోట కూడా ఇప్పుడు 24 మనకు తప్పదు. ఈ నేపథ్యంలో కాస్త వెసులుబాటు ఉండాలండి, ఉండట్లేదు. ఎదురు బదురు కూర్చున్నాక ఏం చేస్తారు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు సగం లడ్డూలు మీ వాళ్ళు పెట్టారు గుర్తుందా అన్న దగ్గర మొదలు పెడితే, ఈ పురుషాధిక్య భద్రమైన కుటుంబ వ్యవస్థ, భద్రమైన కాదు పవిత్రమైన కుటుంబ వ్యవస్థ స్వరూప స్వభావాల్లో అక్కడ కూడా మొదలు పెడతాం. మీ వాళ్ళున్నారే, అప్పుడు వచ్చినప్పుడు చేపల కూర ఆమె పిల్లలతో వంటింటితో 4 సార్లు కుంభాలు దించలేక, వండి వడ్డించలేక, నువ్వు పడేసినవన్నీ తీయలేక, సర్దలేక సస్తూ ఉంటుంది ఓ పక్కన. రెండో పక్కన నువ్వు కూర్చొని కెలకటం. ఏం చేస్తుంది? ఒక్కసారి విసురుగా జవాబు చెప్పింది అనుకో, చెప్తుంది, ఆమె మనిషే కదా చెప్తుంది. చెప్తే ఏమవుద్ది? ఇవాళ 16 hours ఇంట్లో పనిచేస్తుంటే పిల్లలకి మొగుడికి ఎంతమంది పనిలో పాలు పంచుకుంటున్నారు? నా ప్రశ్న. మంచి వాళ్ళు ఉన్నారండి, మా ఆయనలాగా వండి పెట్టేవాళ్ళు ఉన్నారు అంటే ఎస్, భర్తలు వండి పెట్టినా కానీ ఇంట్లో పని ఆడవాళ్ళకి ఎక్కువే ఉంటుంది. వంట ఒక్కటే కాదు, టెక్నికల్గా ఇల్లు అంటే 100 పనులు ఉంటాయి. వాళ్ళు వండి పెడితే 40% వర్క్ అవుతుంది, మళ్ళీ 60% వర్క్ ఇంట్లో ఆడవాళ్ళు చేసుకుంటారు. ఈ 40% మేము చెయ్యం అన్నారనుకోండి, అరే అత్తమామలకి, భర్తలకి, పిల్లలకి సేవలు చేయటం స్త్రీ యొక్క పవిత్ర కర్తవ్యం, ఆమె జన్మ సార్థకం అయ్యే దీని నుంచే అనే లాహిరి ఉందే, అది స్టార్ట్ అయింది అనుకో, అయ్యింది ఆదర్శ మహిళ. ఒక్క చెంప దెబ్బ కొడితే కానీ కాపురాలు గట్టిపడవని దెబ్బలు గట్టిగా పడుతున్నాయి. అంటే వీళ్ళు కొత్తగా వచ్చారా, గతంలో లేరా ఈ పెర్పెట్రేటర్స్, గృహహింసకు పాల్పడేవాళ్ళు అనొద్దు. ఇప్పుడు ఏమంటే బయటకి పారిపోయి తలుపులు తీసుకుని పారిపోయే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి బందీలయ్యి హింసని అనుభవించాల్సిన పరిస్థితి ఒకటి. గతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే హింసకు పాల్పడుతున్న వాళ్ళు ఉన్నారో ఇప్పుడు 24/7 కాబట్టి హింస తీవ్రతరమైంది. దీనికి అడిషనల్గా మనకి గతంలో 39% NFHS డేటా,
ఏది తీవ్రమైన డొమెస్టిక్ వైలెన్స్ భారతదేశం. ఇప్పుడు అది 49%. ఈ అదనపు 10% ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ ఆల్కహాల్ విత్డ్రాయల్ సిమ్టమ్స్, ఇన్కమ్ అండ్ జాబ్ ఇన్సెక్యూరిటీసు, కరోనాకి సంబంధించిన భయాందోళనలు, వీటన్నిటి నేపథ్యంలో ఈ కంట్రోల్ ఫ్రీక్నెస్ ఏదైతే ఉందో ఇది ఈ 10% ఇంక్రీజ్కి కారణమైంది. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే రిపోర్టింగ్. ఇప్పుడు మేధావిత్వం ఎంత గొప్పగా ఉంటుందో నాకు అప్పుడప్పుడు కానీ అర్థం కాదు. గృహహింస తగ్గిపోయింది 50% అని ప్రకటన చూశాయి తెలంగాణ పోలీస్. సో ఇప్పుడు మీరు కూడా కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ కేసు చేస్తారు, నేను చేస్తాను. భర్తను ఎదురుగా పెట్టుకొని మా ఆయన నన్ను కొట్టాడండి అనగలిగిన దమ్ము భారతదేశంలో ఎంతమందికి ఉంది? పైగా దంచే మొగుడు ఎదురుగా కూర్చుంటే వాళ్ళు లేనప్పుడు ఏదో జాగ్రత్తగా పక్కింటి వాళ్ళతో ఏదో ఫోనో తన ఫోనో బయటకు వెళ్ళో అమ్మగారు ఏదో రకంగా రిపోర్టింగ్ జరుగుతుంది మనకు కూడా. అప్పుడు కూడా మన ఏమడుగుతారు? ఫస్ట్ పాయింట్ మధ్యతరగతి ముఖ్యంగా, మేడం మీరు మా ఆయనతో మాట్లాడండి కానీ నేను చెప్పానని చెప్పకండి. మన ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏమొస్తుంది? నువ్వు చెప్పకపోతే నీ కొంపమే గురించి నాకు ఎవడు చెప్తాడమ్మా? సో 4 గోడల మధ్య జరిగే వైలెన్స్ని రిపోర్ట్ చేయటం మనకి 100 కేసుల్లో 7% సర్కారు లెక్కలు ఎన్ఎఫ్ఎస్ డేటా. ఏది వాళ్ళు డీల్ చేస్తున్నవన్నీ, పోలీస్ డీల్ చేస్తున్నవన్నీ 7%. దీంట్లో 50% తగ్గిపోయిందంట. అబ్బా, అంటే మన వాళ్ళు పోలీసులు ఏం చేశారు? వెళ్ళి డొమెస్టిక్ వైలెన్స్ కరోనా టైమ్స్లో, లాక్డౌన్ టైమ్స్లో ఎవడని చేశాడంటే కబడ్దార్ తోలు ఒలిచేస్తాం అని చెప్పారా? లేకపోతే వీళ్ళ క్యాపబిలిటీస్ గతంలో డీల్ చేసిన పద్ధతులు చూసి మగవాళ్ళు భయపడిపోయి అరే నేను టచ్ చేయను నిన్ను అంటున్నారా? లేకపోతే ఇంటింటికి హెల్ప్ లైన్ ఏమన్నా పెట్టి సలహాలు కౌన్సిలింగ్లు ఇచ్చారా? దేని నుంచి ఇంత వీరత్వంతో వీళ్ళు వీరావేశంతో ప్రకటించారు? అబ్బా ఏమి మేధావిత్వం, ఏమి లెక్కలు, ఏమి స్టాటిస్టిక్స్ అని మురిసిపోయినా నేను. దాని అర్థం ఏంటంటే కాస్త ఇంగిత జ్ఞానంతో చెప్తే రిపోర్టింగ్ చేసే అవకాశం లేదు. ఈ 7% విమెన్ గతంలో రిపోర్టింగ్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి రిపోర్టింగ్ లాక్డౌన్ వల్ల రిపోర్టింగ్ చేసే అవకాశం లేదు. అయినా కూడా కాంట్రడిక్టరీ. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి రానియట్లేదు, నువ్వు డొమెస్టిక్ వైలెన్స్ మూసేసావు. నీ హెల్ప్ లైన్ ఏదైతే పనిచేస్తుందో ఈ హెల్ప్ లైన్ ఎప్పుడు పెద్దగా నమ్మలేదు. అయితే ఇదే సందర్భంలో ఇంకో కాంట్రవర్సీ ఉంది. ఎన్జిఓస్కి వస్తున్నాయి పెరిగినాయి అని చెప్తున్నా. సో ఎన్జిఓస్కి పెరిగినాయి, నీకు తగ్గినాయి అంటే దాని అర్థం ఏంటబ్బా? నాకు అర్థం కాల. దాని ఎనాలిసిస్ ఎటు చెప్తారు వీళ్ళు? అంటే దాని అర్థం ఏంటంటే మేము కరోనా బందోబస్తులో అక్కడక్కడ వీధుల్లో కూర్చుంటున్నాము, ఎవడొస్తే వాడిని ఉతికే పనుల్లో ఉన్నాము, మేము పోలీసు కేసులు తీసుకోము అని అన్అఫీషియల్గా ప్రకటించారు, బంద్ పెట్టినారు. అందుకని ఆడవాళ్ళు మామూలు రోజుల్లో వెళ్తేనే ఎవడు దేక్తలేడు, ఇప్పుడు వెళ్తే ఎవడు వింటాడు మన గోల కూడా కదా అని. ఇప్పుడు ఎన్జిఓస్ అనుకోండి, పాపం వీళ్ళకి తాపత్రయం ఎక్కువ కాబట్టి ఫోన్ చేస్తే అమ్మ నీకు దెబ్బలు బాగా గట్టిగా తగిలినాయా, కొంచెం హాస్పిటల్కి వెళ్ళు, పక్కన ఎవడన్నా ఉంటే ఇదొక బాధ. పక్కన హాస్పిటల్స్ అంటే గుర్తొచ్చింది. ఈ పనిలో పని ఇంకో హింస కూడా ఉంది గృహహింసల్లో. మామూలుగానే ఆడవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటానికి కొంచెం వెనక ముందాడతారు. ఇప్పుడు విమెన్కి సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ చూడటానికి హాస్పిటల్స్ లేవు. ప్రసవం కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అట్లాగే ఈ విద్వేష ప్రచార రాతల ఫలితంగా ఆఫ్టర్ మర్కజ్ మీరు చూస్తారు, రాజస్థాన్లో ఒక గర్భిణి వెళితే ఆమె మైనారిటీ మహిళ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోకపోతే మెట్ల మీదే తల్లి బిడ్డ. కరీంనగర్ కూడా. సో పేరు వింటే కూడా చేయనన్నారు. ఇదొక భాగం. తర్వాత శానిటరీ నాప్కిన్స్, ఇవేంటవి మన పిల్స్, గర్భధారణ నివారించే పిల్స్, వీటి లభ్యత పడిపోయింది. కాంట్రాసెప్టివ్స్ పిల్స్ పడిపోయింది. కాండోమ్స్ ఆన్లైన్లో కూడా దొరకట్లా. ఇది ప్రత్యేకించి నేను ఎందుకు మొత్తుకుంటున్నానంటే ఎన్జిఓస్కి వస్తున్న కాల్స్లో అన్వాంటెడ్ సెక్స్ అండ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ మీద పెద్ద ఎత్తున రిపోర్టింగ్ జరుగుతోంది. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ముప్పొద్దులా కూర్చొని తింటే మరి కోరికలు ఏం ఊరుకుంటాయా ఇంట్లో? ఊరుకోవు కదా. అక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఒక హౌస్ వాతావరణంలో తింటున్నాము, నెట్ వాడకం చాలా ఎక్కువైంది,
భారతదేశం పోర్న్ చూస్తున్న అత్యధికంగా పోర్న్ చూసే దేశాల్లో ఒకటి. పోర్న్ చూస్తున్నాం, నెట్ వాడకం ఖాళీగా ఉంటే కాలక్షేపం అదే కదా మనకి. పోనీ పోర్న్ లేదనుకున్నా మన తెలుగు సినిమాలు 2 డ్యూయెట్లు చూస్తే చాలు కదా, కోరికలు ఎక్కువ అవుతాయి. సో ఏం చేయాలి? ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, ఇంట్లో ఒక 2 గదులు ఇంట్లో పిల్లలు ఇంకెవరైనా అత్తమామలు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు చేయబట్టుకుంటే మాత్రం అది నీ పెళ్ళాం అయితే మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయటానికి ఆమె సిద్ధంగా ఉంటుందా? మనకుండే వాతావరణం, మన కుటుంబ వాతావరణం దానికి అనుమతిస్తుందా? ఆ నేపథ్యంలో భార్యగా నీ కర్తవ్యాన్ని నిర్వహించు, నీ శరీరం నాదే అని ఏంటది అగ్నిసాక్షిగా నాకు ఇచ్చావు నువ్వు దాన్ని అని డిమాండ్ చేస్తే భార్యలు వెళ్ళకపోతే సెక్చువల్ వైలెన్స్ కాదు, దీన్ని రీఫ్రేమ్ చేద్దాం. వైలెన్స్ ఇన్ సెక్స్ అంటే నేను అడిగినప్పుడు రాని దానికి ప్రతీకారం జరుగుతోంది. ఇది ఎట్లా రిపోర్ట్ చేయాలని ఫోన్స్ వస్తున్నాయి. దీన్ని ఏం చేయాలి మేము? హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు మా ఆయన చేయబట్టుకుంటే నేను వెళ్ళాలి? ఒక అమ్మాయి అడిగింది పాపం, ఏం చేయను మేడం, ఆయనకి పని లేదు, నేను వర్క్ ఫ్రమ్ హోము, ఆయనకి పని లేదు, నేను వర్క్ ఫ్రమ్ హోము, ఏం చేయను మేడం, కాల్లో ఉన్నప్పుడు కూడా కాల్ చేస్తాడు, నేనేం చేయను. వాళ్ళిద్దరే ఉన్నారులే అదృష్టం కొద్దీ. ఆ అమ్మాయి బాధని నేనేమి తీర్చాలా? సో ఈ వైలెన్స్ ఇన్ సెక్స్ పెరుగుతుంది. వైలెన్స్ ఇన్ సెక్స్ని మామూలు రోజుల్లోనే వీళ్ళు చెప్పుకోలేరు. ఇప్పుడు ఏమని చెప్పుకోవాలా? ఈ డిమాండ్స్ తీర్చలేని పరిస్థితి, దానికి తోడు అన్ప్రొటెక్టెడ్ సెక్స్, దీంతో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీసు, గైనిక్ ప్రాబ్లమ్స్ చూపించుకోలేని పరిస్థితి. ఈ ఆడవాళ్ళ మీద గృహింసని ఇంకెన్ని రకాలుగా నిర్వచించాల్సిన అవసరం ఉంది. పైగా మనకేమో పార్లమెంట్ సాక్షిగా ప్రకటన ఇచ్చాం కదా, తెలుసు కదా, మ్యారిటల్ రేప్ని రేప్ కింద మేము పరిగణించము, ఎందుకంటే అది మన సంస్కృతికి వ్యతిరేకం. నాకు అప్పుడే ముద్దొచ్చింది. పనిలో పని ఈ స్త్రీ శరీరం పెళ్ళైన తర్వాత భర్తకు వాగ్దానం చేసినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వాడేసుకోవచ్చని కదా దీని అర్థం, మన సంస్కృతి అదేని కదా. పైగా వీళ్ళు చెప్తారు, పిల్లల కోసం ఆముష్మికంగా తప్ప భార్యని ఆ రకంగా కాముకత్వం మేము వాడుకోము అని కదా చెప్పేది. మరి అట్లాంటప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ నేరంగాను, భార్యను కొడితే నేరంగాను, వాతలు పెడితే నేరంగాను, చంపితే నేరంగా ఎందుకు చూడాలి? ఆమె ప్రాపర్టీ, మనువు చెప్పినట్టుగా ఆమె శరీరం మొగుడు ప్రాపర్టీ, ఆస్తి కాబట్టి నువ్వేమైనా చేసుకో, కొట్టుకో, చంపుకో, గిల్లుకో, సెక్చువల్గా ఏదైనా చేసుకో, అది నీ ప్రాపర్టీ. ఒక సెక్చువల్గా కానీ అది ఏదైనా చేసుకొని మిగిలిన కూడా ఎత్తేస్తే పోద్దాం. ఏమో ఎత్తేస్తారు, నాకేం అనుమానం లేదు. మనం వెనక్కి నడుస్తున్నాం, అవన్నీ తీసేస్తా ఉంటున్నారు. ఆబ్వియస్ ఆడవాళ్ళు 24/7 లాక్డౌన్ ఇంట్లోనే ఉంటే అందరికీ భద్రంగా ఉంటుంది. రిపోర్టింగ్ లేదు చూడు, 0 రిపోర్టింగ్కి వెళ్తుంది. నెక్స్ట్ ఎంత అసలు పండుగ చేసుకోవాల్సిన పరిస్థితి, పండుగ చేసుకోకుండా ఇంకోసారి పూలవాన ఇళ్ళన్నిటి మీద, ఆడవాళ్ళ మీద కూడా. ఆయన ఎవరో చెప్పాడు, ఋషులు చెప్పిన వంటలన్నీ నేర్చుకొని ఆడవాళ్ళు వండి పెట్టబట్టి పసుపు అల్లం వేసి ఇమ్యూనిటీ పెంచే పదార్థాలన్నీ ఎలా వేయాలో ఋషులు చెప్పబట్టి అంటే ఆడవాళ్ళకి తెలియదు, అల్లం వేయాలి, ఉప్పు వేయాలి తెలియదు. వాళ్ళు గడ్డాలు పెంచుకొని వాళ్ళు చెప్తే కానీ వీళ్ళకి అర్థం కాల. సో అవన్నీ వేసి షడ్రశోపేతంగా పెడితే వాళ్ళు ముప్పొద్దులా తినేసి ఆ తర్వాత అన్నీ జరుగుతూ ఉంటే లాహిరి పాడుకుందాం 3 జంటలు వరుసనే. టూ మచ్ ఆఫ్ స్టూపిడిటీ ఫ్రమ్ ద మిడిల్ క్లాస్, టూ మచ్ ఆఫ్ రొమాంటిజం. మన కుటుంబ వ్యవస్థ కానీ, మన స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీ కానీ లాహిరి పాడుకునే దశలో లేదు. అది ఒక రొమాంటిక్ డ్రీము. దయచేసి వాస్తవానికి రండి. గృహహింస పెరిగింది, 39 నుంచి 49% పెరిగింది. ఇది ప్రపంచవ్యాప్త సత్యం, భారతదేశ సత్యం, అది తెలంగాణ సత్యం, తెలంగాణలో కూడా సత్యం. సో తగ్గాలంటే ఏం చేయాలి? ముగిస్తూ తగ్గాలంటే ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. మొదటి ప్రత్యేకమైన చర్య, భారతదేశం కాంటెక్స్ట్లో మొదట అసలు గృహహింస జరుగుతుంది అనేది అంగీకరించాలి. ఆ తరువాత
మన ఇందాక నేను పని ప్రదేశాల గురించి చెప్పాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మొత్తం డొమెస్టిక్ వైలెన్స్ సెల్స్, డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించిన యంత్రాంగం, కౌన్సిలింగ్ యంత్రాంగం మొత్తం యాక్టివేట్ అవ్వాలి. ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద కనీసం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అయితే మండల స్థాయిలోను, దేశవ్యాప్తంగా అయితే బ్లాక్ లెవెల్లోను, రెవెన్యూ డివిజనల్ లెవెల్లోను మనకి కనీసం 12 గంటల పాటు సైకలాజికల్ అండ్ లీగల్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు అందుబాటులో ఉండాలి. వాళ్ళకి డిఫరెంట్ అంటే సైమల్టేనియస్ హెల్ప్ లైన్స్ వర్కౌట్ కావాలి. వాళ్ళకి ప్రత్యేకమైన నిధుల్ని యుద్ధ ప్రాతిపదిక మీద కేటాయించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. NCW వాళ్ళు 3 వారాల క్రితం ఒక హెల్ప్ లైన్ ఇచ్చారు. ఆ తర్వాత మొన్న నేను ఆన్లైన్లో చెక్ చేస్తే దేశవ్యాప్తంగా 40 ఈమెయిల్స్ వచ్చినాయి అంట వాళ్ళకి. 40. మై గాడ్. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో రిపోర్టింగ్ లెవెల్ ఎట్లా ఉందో. సో అట్లా కాకుండా మండల స్థాయిలోనూ, రెవెన్యూ డివిజనల్ లెవెల్లోనూ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి. వీళ్ళకి సపోర్ట్ మెకానిజమ్స్లో ఒక అంబులెన్సు, షెల్టర్ హోము, ఫుడ్ అరేంజ్మెంట్సు, పిల్లలు ఉండటానికి అరేంజ్మెంట్సు, ఒక షెల్టరు ఒక 3 months 4 months 5 days కాదు, వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ లాగా. పోనీ 5 days టెంపరీగా పెట్టినప్పటికీ మెడికల్ హెల్ప్తో సహా ఒక షెల్టర్ హోము కనీసం వాళ్ళని 6 months అకామిడేట్ చేసే విధంగా పెట్టాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ డబ్బులు కేటాయించాలి. ఆ 20,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 20,000 కోట్ల రూపాయల్లో అర్జెంటుగా ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఒక 10-15 దేశవ్యాప్తంగా, పోనీ 29 రాష్ట్రాలు ఉంటే ఒక 29. ఆ తరువాత సెకండ్ ప్రయారిటీలో, ఫస్ట్ ప్రయారిటీ అందరి హెల్త్కే ఇస్తాను నేను, జనరల్ హెల్త్కి, కానీ సెకండ్ ప్రయారిటీలో ఒక 10,000 కోట్లైనా డొమెస్టిక్ వైలెన్స్ మీద, దీని నివారణ మీద ఖర్చు పెట్టి రెవెన్యూ డివిజనల్ లెవెల్లో ప్లస్ మండల స్థాయి వరకు వీటిని విస్తరించి పర్మనెంట్ ఇవి చేయాల్సిన అవసరం ఉంది. ఆ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయా అని మీరు నన్ను అడగొచ్చు. మళ్ళీ నేను వాస్తవం గురించి మాట్లాడాలంటే నిర్భయ ఫండ్సే ఇంతవరకు స్పెండ్ కాలేదు. గొంతెమ్మ కోరికలు కోరటం అవసరమా నీకు అని మీరు అడిగితే నేను జవాబు చెప్పలేను. కానీ ఇవి కోరికలు ఉండటంలో తప్పలేదు కదా. నా కోరిక ఇది, నా డిమాండ్ ఇది. ఓకే. సో ఇంకా అంటే మనం ఒక భయంకరమైన, ఒక కుటుంబపరమైన, ఒక సామాజిక పరమైన, రానున్న జనరేషన్స్ అన్నిటినీ ప్రభావితం చేసే గృహహింసని, శారీరక, మానసిక, లైంగిక హింసని, చైల్డ్ అబ్యూజ్ని ఎంత తీవ్ర స్థాయిలో, ఎంత తృణీకార ధోరణితో మనం చూస్తున్నాము అంటే దాన్ని ఏమంటారంటే అత్యంత దుఃఖాన్ని వ్యంగ్యంలో మాత్రమే ప్రదర్శించగలమని, ఆకలిని, మోడర్న్ టైమ్స్ని, చార్లీ చాప్లిన్ హాస్యంలో చూపించినట్టుగా మనం వ్యంగ్యంలో తప్ప మాట్లాడుకోలేని దశలో మనం ఉన్నాం. అది దాని తీవ్రత. వండర్ఫుల్. సో అనేక అంశాలు మన ఈ కరోనా సమయంలో ఏ మీడియా డిస్కస్ చేయని, కనీసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచించనివి ఇప్పుడిప్పుడే కొద్దిగా అంతర్జాతీయంగా డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్న అంశాలు ఇవాళ దేవి ద్వారా చాలా అంశాలు చర్చించాం. మరొకసారి మళ్ళీ కలుద్దాం.